పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। ఈ రోజు ఇక్కడ నా ముందు కూర్చున్న ప్రతి ఒక్క మీ యొక్క అనుభవంలో నా ఏజ్ కూడా లేదు, అయినా కూడా నా గ్రామంలో ఉన్నటువంటి నా మొదటి వార్డు ప్రజలు 100 మెజారిటీతో నన్ను వార్డు మెంబర్ గా గెలిపించి ఈ రోజు నన్ను ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు। ఇంకొక చిన్న బాధ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఈ రోజు మా నారాయణపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా సర్పంచ్ ఉప సర్పంచ్ 4 వార్డు మెంబర్లు గెలుచుకున్న ఘనత మా కుర్వకుల కమ్యూనిటీది। కానీ ఈరోజు ఈ కార్యక్రమం ముందని తెలిసి కొందరు కుర్వ కమ్యూనిటీతో ఈరోజు మా కమ్యూనిటీ మా గెలిచిన వాళ్ళందరినీ తోలుకొద్దామంటే వారి దగ్గరికి వచ్చి మీరు మాదాసి కుర్వలు అదే అని చెప్పి వాళ్ళని ఈరోజు డ్రాప్ అవుట్ చేయడం, నేను ఒక్కరిని అభిమానంతో రావడం, ఈ రోజు వాళ్ళందరూ వచ్చింటే నా గ్రామంలో కూడా ఇంత కమ్యూనిటీ ఉందని నేను ఈరోజు చెప్పుకోవడానికి అవకాశం ఉంది। కానీ ఈ రోజు వాళ్ళు రాకపోవడం కూడా నాకు చాలా బాధగా ఉంది। దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నా, మీరు ఏది ఉన్నా ఏ సంఘాలు పెట్టుకోండి ఏమన్నా పెట్టుకోండి మాకు సంబంధం లేదు, మేము ఖచ్చితంగా మీ ఎంబడ ఉంటాం। కాబట్టి మీరు అందరూ ఒక ఐక్యతతో ముందుకు రండి, మీ ఎంబడ మేముండి మేము మిమ్మల్ని ఖచ్చితంగా మేము ముందరికి తీసుకొస్తాం। కానీ మీరు వ్యతిరేకత పెట్టుకొని మా గ్రామాలలో ఉన్నటువంటి యువతను గాని చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, గొర్రెలు కాసే వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళని మాత్రం మీరు డైనామోలో పెట్టకండి। దయచేసి మీకు చేతులెక్కి మొక్కుతున్నా, మీ నాయకులందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఒక యూనిటీ పరంగా రండి। మీరు ఖచ్చితంగా మీరు మాట అంటే మాట, మీరు ఎటు వెళ్తే మేము అటు రావడానికి సిద్ధంగా ఉన్నాం। కాబట్టి దయచేసి మీకు మేము విన్నవిస్తున్నాము, మనము విడిపోతే అవతలోనికి అలసైపోతాం। కాబట్టి మనమందరం ఒక యూనిటీగా ఉండి ప్రతి ఒక్కరు మనం అనుకున్న దానిని ఒక గొర్రె ముందలికి పోతే దాన్ని ఎంబడ మనం అందరం ఎత్తబోతాము, ఆ విధంగా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి మనం అంటే ఏందో మన కులం అంటే ఏందో ధైర్యంగా చూపించి వారికి అవతలోనికి కూడా మన దగ్గరికి వెళ్తారే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనుకున్న పని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనే విధంగా ఉండాలి। కానీ అరే వాని దగ్గరికి పోతే వాడిని కొడితే కూడా అడిగే దిక్కులేదన్నట్టు ఉండొద్దని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్।